దాదాపు 58 సంవత్సరాల క్రితం 1966 జనవరి 11 రోజున మన దేశ రెండవ ప్రధానమంత్రి అయిన లాల్ బహదూర్ శాస్త్రి గారు అనుమానాస్పదంగా మరణించారు. అఫీషియల్ రిపోర్ట్ ప్రకారం లాల్ బహదూర్ శాస్త్రి గారు హార్ట్ అటాక్ వల్ల చనిపోయారు. కానీ చాలా మంది నిపుణులు ఆయన కుటుంబీకుల ప్రకారం ఆయన్ని ఎవరో పాయిజన్ ఇచ్చి చంపారు. तलवार की नोक पर या एटम बॉम्ब के डर से कोई हमारे देश को झुकाना चाहे, दबाना चाहे, ये देश हमारा दबने वाला नहीं, ये देश हमारा दबने वाला नहीं. అసలేం జరిగిందంటే జనవరి 10, 1966 రోజున అప్పటి మన దేశ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారు సోవియట్ యూనియన్లోని తష్కంద్ అనే నగరానికి పాకిస్తాన్తో పీస్ అగ్రిమెంట్ సైన్ చేయడానికి వెళ్ళారు. శాస్త్రి గారు మరణించే గంట ముందు ఆయన తష్కంద్లోని ఒక విఐపి గెస్ట్ హౌస్లో నిద్రపోతున్నారు. ఈ శాస్త్రి గారి రూమ్కి పక్కనే ఉన్న రూమ్లో 3 వ్యక్తులు ఉన్నారు. వాళ్ళలో ఒకరు శాస్త్రి గారి సెక్యూరిటీ ఇన్ఛార్జ్ ఆర్ కపూర్, రెండవ వ్యక్తి ప్రైవేట్ సెక్రటరీ జేఎన్ షాహీ, మూడో వ్యక్తి పర్సనల్ అసిస్టెంట్ ఎంఎం శర్మ. అలాగే పక్కనే ఉన్న ఇంకో రూమ్లో శాస్త్రి గారి పర్సనల్ డాక్టర్ అయిన ఆర్ఎన్ చుగ్ అండ్ హెల్పర్ రామ్నాథ్ గారు నిద్రపోతున్నారు. అయితే శాస్త్రి గారి సెక్యూరిటీ ఇన్ఛార్జ్, పర్సనల్ అసిస్టెంట్లు వాళ్ళ రూమ్లో బట్టల్ని ప్యాక్ చేస్తూ నెక్స్ట్ డే ఈవెంట్కి రెడీ అవుతుంటే సరిగ్గా అదే సమయంలో అంటే రాత్రి 1:20 వాళ్ళ డోర్ని ఎవరో నాక్ చేస్తున్నట్టుగా అనిపించింది. వెంటనే సెక్యూరిటీ ఇన్ఛార్జ్ డోర్ ఓపెన్ చేస్తే శాస్త్రి గారు ఎంతో పెయిన్లో ఛాతీ పట్టుకొని నిల్చొని ఉన్నారు. వెంటనే సెక్యూరిటీ ఇన్ఛార్జ్ అండ్ పర్సనల్ అసిస్టెంట్ శాస్త్రి గారిని పట్టుకొని తిరిగి ఆయన రూమ్లోకి తీసుకెళ్తే సెక్రటరీ షాహీ డాక్టర్ చుగ్ని తీసుకురావడానికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. కొద్ది సమయంలోనే బెడ్పై పడుకొని ఉన్న శాస్త్రి గారు గట్టిగా దగ్గడం మొదలుపెట్టారు. దాంతో ఆయనకి శ్వాస తీసుకోవడం కష్టంగా మారింది. అలా కొద్ది సమయం వరకు ఆయన ఇబ్బంది పడుతూ చివరికి హే రామ్ అంటూ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. అయితే ఇక్కడ షాకింగ్ విషయం ఏమిటంటే శాస్త్రి గారు అలా సైలెంట్ అవుతూనే తన చేతితో పక్కన టేబుల్పై ఉన్న ఒక బాటిల్ని చూపించారు. శాస్త్రి గారు సైలెంట్ అయిపోయాక డాక్టర్ చూగు వచ్చి వైటల్స్ అన్నీ చెక్ చేశారు. శాస్త్రి గారి పల్స్ చాలా వేగంగా కొట్టుకుంటుంది, కానీ బీపీ మాత్రం మెజర్ కావట్లేదు. ఎంత చేసినా శాస్త్రి గారు రెస్పాండ్ అవ్వకపోయేసరికి ఆ డాక్టర్ సిపిఆర్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. కానీ టైం గడుస్తున్న కొద్దీ మెల్లగా శాస్త్రి గారి బాడీ మొత్తం చల్లబడిపోయింది. డాక్టర్ అన్ని విధాలా ట్రై చేశాక చివరికి శాస్త్రి గారు ఇక మనకు లేరు అనే విషయాన్ని కన్ఫర్మ్ చేశాడు. నేను మీకు స్టార్టింగ్లో చెప్పినట్టుగా ఆ సమయంలో శాస్త్రి గారు మన ఇండియాలో లేరు, రష్యాలో ఉన్నారు. కాబట్టి వెంటనే అక్కడి రష్యన్ డాక్టర్లు పరిగెత్తుకుంటూ శాస్త్రి గారి రూమ్లోకి వచ్చి వాళ్ళు కూడా కొన్ని రకాల మెథడ్స్తో ట్రీట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఎటువంటి ప్రయోజనం లేదు. అలా రాత్రి 2:30 ఈ రష్యన్ డాక్టర్లు కూడా శాస్త్రి గారు మరణించినట్టుగా కన్ఫర్మ్ చేశారు. నెక్స్ట్ మార్నింగే శాస్త్రి గారి దేహాన్ని సోవియట్ యూనియన్ నుంచి ఇండియాకు తీసుకువచ్చారు. శాస్త్రి గారి దేహాన్ని ఇండియాలోని పాలెం ఎయిర్పోర్ట్లో ల్యాండ్ చేశారు. పాలెం ఎయిర్పోర్ట్ అంటే ఇప్పటి ఢిల్లీ ఎయిర్పోర్ట్. అక్కడి నుంచి శాస్త్రి గారి దేహాన్ని తన ఇంటికి తీసుకెళ్లారు. ఇక్కడ షాకింగ్ విషయం ఏమిటంటే ఎయిర్పోర్ట్లో శాస్త్రి గారి కుమారుడైన హరికృష్ణ శాస్త్రిని తన తండ్రి దేహాన్ని ముట్టుకోనివ్వలేదు, దగ్గరికి కూడా రానివ్వలేదు. అతను ఎంత రిక్వెస్ట్ చేసినా అక్కడ అఫీషియల్స్ ఒప్పుకోలేదు. అంతేకాదు ఆ ఎయిర్పోర్ట్లోని కొంతమంది మన అఫీషియల్స్ శాస్త్రి గారి దేహాన్ని చూసి అనేక అనుమానాలు వ్యక్తపరిచారు. శాస్త్రి గారి బాడీ ఇలా డార్క్ బ్లూ రంగులోకి ఎందుకు మారింది, అతని బాడీ నుంచి రక్తం ఎందుకు వస్తుంది, ఇది నిజంగా హార్ట్ అటాకేనా లేదా ఏదైనా విషప్రయోగం జరిగిందా అని. శాస్త్రి గారి దేహాన్ని ఇంటికి తీసుకెళ్ళక కూడా తన భార్య దేహాన్ని చూసి ఇది గుండెపోటు వల్ల జరిగిన మరణం కాదు, ఎవరో విషప్రయోగం చేశారు, అందుకే శాస్త్రి గారి దేహం మొత్తం డార్క్ బ్లూ కలర్లోకి మారింది అని చెప్పారు. అంతేకాదు శాస్త్రి గారి పొట్ట భాగంలో అలాగే మెడ భాగంలో రక్తం లీక్ అవుతూ ఉంది. ఇవన్నీ చూసి శాస్త్రి గారి మరణం ఖచ్చితంగా ఒక హత్య అని ఆ కుటుంబం నమ్మడం మొదలుపెట్టింది. అయితే ఈ విషయం దేశ ప్రజలకు తెలియకుండా ఉండేందుకు శాస్త్రి గారి ముఖం పైన అలాగే ఇతర విజిబుల్ పార్ట్స్ పైన చందనాన్ని ఎక్కువగా పూశారు. మీరు ఇక్కడ ఫోటోలో చూడవచ్చు. శాస్త్రి గారి దేహం పైన చందనం పూసినప్పటికీ అతని ఫేస్ అంతా ఎలా డార్క్గా కనిపిస్తుందో. ఇక్కడ ఇంకో షాకింగ్ విషయం ఏమిటంటే శాస్త్రి గారి బాడీ కూడా బాగా ఉబ్బిపోయింది. సాధారణంగా డెడ్ బాడీ 48 గంటల తర్వాత ఉబ్బడం మొదలవుతుంది, అది కూడా బాగా వేడి వాతావరణంలో. కానీ సోవియట్ యూనియన్లోని తష్కంద్ ప్రాంతం మొత్తం మంచుతో కప్పబడి ఉంటుంది. అలాగే జనవరి టైంలో ఢిల్లీలో కూడా విపరీతమైన చలి ఉంటుంది. ఆ టైంలో కూడా బాడీ అలా అవ్వడం చూసి చాలామంది ఇది విషప్రయోగం వల్ల జరిగిన హత్య అని కన్ఫర్మ్ చేశారు. శాస్త్రి గారి కుటుంబానికి అనేక అనుమానాలు రావడంతో వాళ్ళు పోస్ట్ మార్టం చేయాలని డిమాండ్ చేశారు.
శాస్త్రి గారి బాడీని అప్పటి వరకు పోస్ట్ మార్టం చేయలేదు. కానీ ఎందుకో తెలియదు, అప్పటి మన ఇండియన్ అఫీషియల్స్ కూడా బాడీని పోస్ట్ మార్టం చేయకుండానే దహనం చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద డెమోక్రసీకి ప్రైమ్ మినిస్టర్ అయిన మన శాస్త్రి గారు పాకిస్తాన్తో పీస్ డీల్ సైన్ చేయడానికి సోవియట్ యూనియన్కి వెళ్ళారు. అక్కడ పీస్ డీల్ని సైన్ చేశారు. కానీ అదే రోజు ఆయన్ని ఎవరు హత్య చేశారు. ఇంత జరిగినప్పటికీ మన దేశంలో ఇప్పటి వరకు ఈ విషయం పైన ఎటువంటి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరగలేదు. ఈ విషయం పైన అప్పటి ప్రైమ్ మినిస్టర్ అయిన ఇందిరాగాంధీ గారు చెప్పింది ఏమిటంటే, శాస్త్రి గారి మరణం పైన ఎటువంటి ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం లేదు, ఇది ఒక న్యాచురల్ హార్ట్ అటాక్ డెత్ అని చాలా సింపుల్గా చెప్పేశారు. మన దేశ ప్రధానమంత్రి అనుమానాస్పదంగా చనిపోతే దానిపైన ఎటువంటి ఇన్వెస్టిగేషన్ చేయకపోవడం ఏంటి? శాస్త్రి గారి మరణం నుంచి అతని అంత్యక్రియల వరకు చాలా విషయాల్లో అనేక లొసుగులు ఉన్నాయి. అసలు లాల్ బహదూర్ శాస్త్రి గారు ఎలా మరణించారు? ఆయన మరణానికి అసలైన కారణమేమిటి? ఈయనకి ఎవరైనా విషప్రయోగం చేశారా? అలా చేసి ఉంటే వాళ్ళు ఎవరై ఉంటారు? ఈ వీడియో చివరిలో శాస్త్రి గారిని ఎవరు చంపి ఉంటారనే విషయం పైన నా ఒపీనియన్ కూడా మీకు చెప్పబోతున్నాను. కానీ ఎప్పటిలాగే వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న. శాస్త్రి గారి ఒరిజినల్ పేరేంటి? నెంబర్ 1 లాల్ బహదూర్ రాయ్, నెంబర్ 2 లాల్ బహదూర్ శ్రీవాస్తవ, నెంబర్ 3 లాల్ బహదూర్ దేశాయి, నెంబర్ 4 లాల్ బహదూర్ సింగ్. మీ ఆన్సర్ని కింద కామెంట్లో చెప్పండి. చూద్దాం మీలో ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చెప్తారు అనేది. దీనికి రైట్ ఆన్సర్ నేను వీడియో ఎండ్లో చెప్తాను. కాబట్టి వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. (1964) జవహర్లాల్ నెహ్రూ గారి మరణం తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. అయితే శాస్త్రి గారు మిగతా వారిలాగా ఆషామాషి వ్యక్తి కాదు. ఇతను చాలా ముక్కుసూటి వ్యక్తి, చాలా పట్టుదలతో పనిచేసే వ్యక్తి. ఈయన కేవలం తన 18 నెలల టైం పీరియడ్లో దేశంలో గ్రీన్ రెవల్యూషన్, వైట్ రెవల్యూషన్ తీసుకువచ్చారు. అతి ముఖ్యంగా మన దేశానికి న్యూక్లియర్ పవర్, న్యూక్లియర్ వెపన్స్ ఉండాలని ఈయన చాలా బలంగా నమ్మేవాడు. దానికి అనుగుణంగా అనేక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. దాంతోపాటు 1965 ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో పాకిస్తాన్ని చిత్తుగా ఓడించారు. ఆ సమయంలో అంటే 1962లో మనం చైనాతో యుద్ధంలో ఓడిపోయాక వరల్డ్ వైడ్గా మన ఇండియా ఒక వీక్ కంట్రీ లాగా మారింది. ఈ విషయాన్ని గమనించిన పాకిస్తాన్ ఈ సమయంలో ఇండియా ఎలాగో బాగా వీక్గా ఉంది కాబట్టి ఈ టైంలోనే మనం ఇండియా పైన అటాక్ చేసి కాశ్మీర్ మొత్తాన్ని మన చేతుల్లోకి తెచ్చుకుందాం అనుకున్నారు. ఈ ప్లాన్లో భాగంగానే పాకిస్తానీ ఆర్మీ తమ ట్యాంక్స్తో 1965 సమయంలో గుజరాత్ బార్డర్ నుంచి మన ఇండియాలోకి ఎంటర్ అయి యుద్ధాన్ని స్టార్ట్ చేసింది. సేమ్ అదే సమయంలో ఈ పాకిస్తానీ ఆర్మీ 30,000 మంది ఉగ్రవాదులతో కలిసి కాశ్మీర్ పైన కూడా అటాక్ చేసింది. పాకిస్తాన్ ఈ ప్లాన్ మొత్తాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి మెయిన్ రీజన్ ఎలాగైనా సరే జమ్మూ కాశ్మీర్ మొత్తాన్ని తమ గుప్పెట్లోకి తెచ్చుకోవాలి అని. పాకిస్తాన్ చేస్తున్న ఈ దాడి గురించి మన ఇండియన్ ఆర్మీ అఫీషియల్స్ ఢిల్లీలోని శాస్త్రి గారికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు శాస్త్రి గారు ఏం చెప్పారో తెలుసా? పాకిస్తాన్ మన కాశ్మీర్ మొత్తాన్ని ఆక్యుపై చేయడానికి ప్లాన్ చేస్తుంటే మీరు పాకిస్తాన్ మొత్తాన్ని ఆక్యుపై చేసి ప్లాన్ చేయండి. దీనికి నేను మీకు ఫుల్ ఫ్రీడమ్ ఇస్తున్నాను, ఎటువంటి ఫోర్స్నైనా వాడండి, కానీ పాకిస్తాన్ మొత్తాన్ని ఆక్యుపై చేయండి అని చెప్పారు. ఆ మాటలు విని మన ఇండియన్ ఆర్మీ అఫీషియల్సే ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు శాస్త్రి గారు దేశం పట్ల, దేశ ప్రజల పట్ల ఎంత పట్టుదలతో ఉన్నారు అనేది. దేశ ప్రధానమంత్రియే ఆర్మీ మొత్తానికి ఫుల్ పవర్స్ ఇచ్చినప్పుడు ఆ ఆర్మీని ఎవరైనా ఆపగలరా? వెంటనే ఇండియన్ డిఫెన్స్ ఫోర్సెస్ అన్నీ యాక్టివ్ అయి తిరిగి పాకిస్తాన్పై దాడి చేయడం మొదలుపెట్టారు. చాలా తక్కువ సమయంలోనే మన ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీని తరుముకుంటూ పాకిస్తాన్ బార్డర్లోకి ఎంటర్ అయిపోయింది. అక్కడి లాహోర్, సియాల్కోట్, కార్గిల్, హాజీపీర్ పాస్ లాంటి అనేక ప్రాంతాల్ని మన ఆధీనంలోకి తెచ్చుకుంది. దాంతో మన ఇండియాను తక్కువంచన వేసిన పాకిస్తాన్ ఒక్కసారిగా కన్ఫ్యూజన్లో పడిపోయింది. ఎందుకంటే ఈ పాకిస్తానీ ఆర్మీ ఎలాగైనా సరే జమ్మూ కాశ్మీర్ని ఆక్యుపై చేయాలని చెప్పి ఎక్కువ ఫోర్సెస్ని అక్కడ డిప్లాయ్ చేసింది. ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ జమ్మూ కాశ్మీర్ ప్రాంతం నుంచి కింద గుజరాత్ వైపు వస్తే ఇండియన్ ఆర్మీ కాశ్మీర్ ప్రాంతం మొత్తాన్ని తీసుకుంటుంది. అదే పాకిస్తానీ ఆర్మీ గుజరాత్ దగ్గర ఉన్న తమ ఆర్మీ మొత్తాన్ని కాశ్మీర్ వైపు తీసుకెళ్తే మన ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్లోకి వెళ్ళి లాహోర్ ప్రాంతం మొత్తాన్ని ఆక్యుపై చేస్తుంది. మొత్తంగా ఈ పాకిస్తాన్ దెబ్బతిని ఉన్న సింహాన్ని గెలికి లేపినట్టుగా అయింది. సరిగ్గా ఆ సమయంలోనే పాకిస్తాన్ని కాపాడేందుకు అమెరికా రంగంలోకి దిగింది. నేను మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. ప్రజెంట్గా అమెరికా దగ్గర ఉన్న డబ్బు,
వాళ్ళ సాఫ్ట్ పవర్, వాళ్ళ లివింగ్ స్టైల్ చూసి మనమంతా వాళ్ళు గొప్పోళ్ళు మంచోళ్ళు అనుకుంటాం. కానీ ఒక రకంగా మన దేశానికి బద్ధ శత్రువు ఈ అమెరికా. మన దేశానికే కాదు, ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలకు ఈ అమెరికా ఒక శత్రువు. ఎందుకంటే అమెరికాకు స్నేహితులెవరూ ఉండరు. వాళ్ళు వాళ్ళ అవసరానికి ఇతర దేశాల్ని వాడుకుంటారు. ఆ సమయంలో అమెరికన్ ప్రెసిడెంట్ మన శాస్త్రి గారికి ఫోన్ చేసి, మీరు వెంటనే పాకిస్తాన్ నుంచి మీ ఆర్మీని వెనక్కి తీసుకోకపోతే మేము మీకు గోధుమలు ఎక్స్పోర్ట్ చేయము అని చెప్పాడు. ఆ సమయంలో మన ఇండియా అమెరికా నుంచి గోధుమల్ని ఇంపోర్ట్ చేసుకునేది. వాటిపైనే ఆధారపడి మన దేశంలో చాలామంది ప్రజలు జీవించేవారు. అయినప్పటికీ శాస్త్రి గారు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా, మీరు ఏమైనా చేసుకోండి, ఈ యుద్ధం ఆగదు అని సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత శాస్త్రి గారు ఒక రేడియో ప్రోగ్రాం ద్వారా దేశ ప్రజలందరికీ ప్రజెంట్ దేశానికి 2 ఛాలెంజెస్ ఉన్నాయి. ఒకటి, పాకిస్తాన్తో జరుగుతున్న యుద్ధం. రెండవది, ఫుడ్ షార్టేజ్, ఆహార కొరత. పాకిస్తాన్తో యుద్ధం విషయంలో మనం పెద్దగా వర్రీ కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన సైనికులు పాకిస్తాన్ని చాలా ఈజీగా మట్టి కరిపిస్తారు. కానీ ఆహార కొరతే మన దేశానికి పెద్ద సమస్యగా మారింది. కాబట్టి నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ రోజు నుంచి మీరంతా నాతో పాటు వారానికి ఒక రోజు పస్తు ఉండండి. దాంతో మనం ఎంతో అంత ధాన్యాన్ని సేవ్ చేయొచ్చు అన్నారు. దీని ద్వారా మనకు కొంత సమయం దొరుకుతుంది. అప్పటి వరకు మనం ఇతర దేశాలతో మాట్లాడి అక్కడి నుంచి గోధుమల్ని ఇంపోర్ట్ చేసుకుందామని చెప్పారు. ఇక్కడ హైలైట్ విషయం ఏమిటంటే, శాస్త్రి గారు ఇలా చెప్పడంతోనే దేశ ప్రజలంతా ఏకమై ప్రతి ఒక్కరూ వారంలో ఒకరోజు పస్తు ఉండి ఇంట్లో ధాన్యాన్ని సేవ్ చేసుకున్నారు. ఆ తర్వాత శాస్త్రి గారు దేశ ప్రజలకు మాటిచ్చినట్టే అమెరికా కాకుండా ఇతర దేశాల నుంచి గోధుమల్ని ఇంపోర్ట్ చేసుకున్నారు. ఇక పాకిస్తాన్ అండ్ ఇండియాకు మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఆపేందుకు, ఈ 2 దేశాల మధ్య పీస్ అగ్రిమెంట్ చేసేందుకు అప్పటి సోవియట్ యూనియన్ రంగంలోకి దిగింది. ఈ పీస్ అగ్రిమెంట్ కోసమే అప్పటి సోవియట్ యూనియన్ టాప్ లీడర్స్ మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ని, అలాగే పాకిస్తానీ ప్రైమ్ మినిస్టర్ని తాష్కంద్కి పిలిపించారు. దాంతో మన శాస్త్రి గారు తన అసిస్టెంట్స్ అండ్ కొంతమంది మినిస్టర్స్తో జనవరి 3, 1966 నాడు తాష్కంద్కి బయలుదేరారు. శాస్త్రి గారు తన టీం మొత్తంతో తాష్కంద్కి చేరుకున్నాక మొదట్లో వాళ్ళు ఉండేందుకు ఒక పెద్ద హోటల్ ఏర్పాటు చేశారు. కానీ లాస్ట్ మూమెంట్లో సోవియట్ యూనియన్లోని అప్పటి మన అంబాసిడర్ టీఎన్ కౌల్ ప్లాన్ మార్చి ఒక పెద్ద గెస్ట్ హౌస్కి మన శాస్త్రి గారిని పంపిస్తారు. ఈ పేరును బాగా గుర్తుపెట్టుకోండి, టీఎన్ కౌల్. జనవరి 4 నుంచి జనవరి 10 వరకు పాకిస్తాన్, ఇండియా అండ్ సోవియట్ యూనియన్ అఫీషియల్స్ మధ్య అనేక మీటింగ్లు జరుగుతాయి. అప్పుడు సోవియట్ యూనియన్ తీసుకున్న డిసిషన్ ఏమిటంటే, ఈ యుద్ధం స్టార్ట్ కాకముందు పాకిస్తానీ ఆర్మీ అలాగే ఇండియన్ ఆర్మీ ఏ ప్రాంతాల్లో ఉన్నారో వాళ్ళు తిరిగి ఆ ప్రాంతాలకి వెళ్ళిపోవాలి అని. కానీ దానికి శాస్త్రి గారు ఒప్పుకోలేదు. ఎందుకంటే యుద్ధం మొదలుపెట్టింది మేము కాదు, యుద్ధం పాకిస్తాన్ మొదలుపెట్టింది కాబట్టి మేము వెనక్కి తగ్గే ఛాన్సే లేదని చెప్పేశారు. అయితే ఇక్కడ విచిత్రమైన విషయం ఏమిటంటే, ఈ సోవియట్ యూనియన్ లీడర్స్ మన ఇండియన్ అఫీషియల్స్ని ఒక రకంగా ఈ డీల్ పైన సైన్ చేయాల్సిందిగా ఫోర్స్ చేయడం మొదలుపెట్టారు. అంటే వాళ్ళు పాకిస్తాన్ తరపున మాట్లాడుతున్నారు. ఇది మన ఇండియన్ అఫీషియల్స్కి ఏమాత్రం నచ్చలేదు. కానీ మన ఇండియా కూడా కంటిన్యూగా యుద్ధాన్ని అఫోర్డ్ చేయలేదు. కాబట్టి ఎక్కడో అక్కడ మనం కూడా కాంప్రమైజ్ కావాల్సిందే. అప్పుడు శాస్త్రి గారు చెప్పింది ఏమిటంటే, మేము మా ఆర్మీని వెనక్కి తెచ్చుకుంటాం, కానీ ఒక ప్రాంతాన్ని మాత్రం మేము తిరిగి పాకిస్తాన్కి ఇవ్వము అని చెప్పారు. అదే హాజీపీర్ పాస్. అలా ఎందుకు అంటే, మన ఇండియన్ ఆర్మీ ఆ ప్రాంతాన్ని కంట్రోల్లోకి తెచ్చుకునేందుకు అనేక మంది సైనికుల్ని కోల్పోయింది. ఆ ప్రాంతాన్ని నేను ఇప్పుడు వదులుకుంటే ఆ సైనికుల త్యాగం వృధా అయినట్టే అని శాస్త్రి గారు మొదట్లో ఆ ప్రాంతాన్ని వదులుకోవడానికి ఇష్టపడలేదు. కానీ చివరికి వదులుకోవాల్సి వచ్చింది. సోవియట్ యూనియన్ అనుకున్నట్టుగానే శాస్త్రి గారు పీస్ అగ్రిమెంట్ పైన సైన్ చేయాల్సి వచ్చింది. పాకిస్తాన్, ఇండియా మధ్య పీస్ అగ్రిమెంట్ సక్సెస్ అవడంతో అక్కడి మన ఇండియన్ అంబాసిడర్ టీఎన్ కౌల్ ఒక పార్టీని ఆర్గనైజ్ చేస్తారు. ఆ పార్టీలో ఇండియన్ అఫీషియల్స్, పాకిస్తానీ అఫీషియల్స్ అలాగే సోవియట్ యూనియన్ అఫీషియల్స్ కూడా వచ్చారు. ఈ పార్టీ సాయంత్రం 8 గంటలకు స్టార్ట్ అవుతుంది. 10 గంటలలోపు పార్టీని క్లోజ్ చేసుకొని శాస్త్రి గారు తిరిగి గెస్ట్ హౌస్కి వచ్చేస్తారు. శాస్త్రి గారు గెస్ట్ హౌస్కి రాగానే అతని పర్సనల్ అటెండెంట్ రామ్నాథ్, సార్ మీరేమైనా తింటారని అడుగుతాడు. అప్పుడు శాస్త్రి గారు, నేను పార్టీలో భోజనం చేశాను, కానీ లైట్గా తినడానికి ఏదైనా తీసుకురా అని చెప్తాడు. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ రామ్నాథ్ శాస్త్రి గారితో గత 20 సంవత్సరాల నుంచి ఉన్నారు. రామ్నాథ్ కిచెన్లోకి వెళ్ళి అక్కడ ఉన్న కుక్స్కి శాస్త్రి గారి కోసం ఆలూ పాలక్ ప్రిపేర్ చేయమని చెప్తారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, గత 4 రోజుల నుంచి శాస్త్రి గారి కోసం అక్కడి సోవియట్ యూనియన్ కుక్స్ వంటలు చేసేవారు. కానీ ఆ రోజే కొత్తగా ఆ టీంలోకి మొహమ్మద్ జాన్ జాయిన్ అవుతాడు. అయితే ఈ కుక్స్ ఆ వంటను ప్రిపేర్ చేసే సమయంలో, అంటే రాత్రి 10 గంటల 20 నిమిషాలకు శాస్త్రి గారు ఇంటికి కాల్ చేస్తారు.
కాల్ చేసి పాకిస్తాన్తో జరిగిన ఈ పీస్ అగ్రిమెంట్ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అప్పుడు శాస్త్రి గారి ఫ్యామిలీ చెప్పింది ఏమిటంటే, అంతా ఓకే, కానీ హాజీ పీర్ పాస్ని మనం వదులుకోవాల్సింది కాదు, ఇది చాలామంది భారతీయులకు నచ్చలేదు అని చెప్పారు. అప్పుడు శాస్త్రి గారు, అవును అదే నిజమే, కానీ నేను ఇంకో గుడ్ న్యూస్తో ఇండియాకు వస్తున్నాను, ఈ న్యూస్ తెలిసాక దేశ ప్రజలంతా నన్ను క్షమిస్తారు అని చెప్పాడు. ఆ తర్వాత రామ్నాథ్ మొహమ్మద్ జాన్ ప్రిపేర్ చేసిన ఫుడ్ని శాస్త్రి గారికి ఇచ్చాడు. అలాగే ఒక గ్లాస్ మిల్క్ కూడా ఇచ్చారు. శాస్త్రి గారు ఆహారం తీసుకున్న తర్వాత ఏదో ఆలోచించుకుంటూ రూమ్లో కొద్దిసేపు అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. అదే సమయంలో వీడియోగ్రాఫర్ ప్రేమ్ శాస్త్రి గారి కొన్ని ఫొటోస్ తీయడానికి వచ్చారు. కానీ అప్పటికే శాస్త్రి గారు ఈ పీస్ అగ్రిమెంట్ గురించి ఇండియాలో ఏమనుకుంటున్నారో అనే విషయం గురించి ఆలోచిస్తూ కాస్త వర్రీ అవుతూ ఉన్నారు. కాబట్టి సెక్యూరిటీ ఫొటోస్ తీయడానికి పర్మిషన్ ఇవ్వలేదు. దాంతో ఆ ఫోటోగ్రాఫర్ బయట కిటికీ నుంచి శాస్త్రి గారు అటు ఇటు తిరుగుతున్న ఒక వీడియోను షూట్ చేశారు. ఇదే ఆ వీడియో క్లిప్. చివరిసారిగా శాస్త్రి గారిని తీసిన వీడియో ఇదే. ఆ తర్వాత శాస్త్రి గారు రామ్నాథ్కి వాటర్ అడిగితే రామ్నాథ్ ఒక గ్లాస్ వాటర్ తీసుకువచ్చి ఇస్తారు. ఆ వాటర్ తాగాక శాస్త్రి గారు రూమ్ లైట్స్ అన్ని ఆఫ్ చేసి నిద్రపోతారు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది నేను మీకు ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లోనే ఎక్స్ప్లెయిన్ చేశాను. శాస్త్రి గారు అలా నిద్రపోయిన కొద్దిసేపటికి ఛాతీ నొప్పి అని తన సెక్యూరిటీ పర్సనల్ రూమ్కి వెళ్ళడం, వాళ్ళు ఆయన్ని మళ్ళీ తన రూమ్లోకి తీసుకువచ్చి వైద్యం చేసే ప్రయత్నం చేయడం, చివరికి ఆయన కన్ను మూయడం, తన దేహాన్ని తిరిగి ఇండియాకు తీసుకురావడం జరిగింది. ఇక్కడ షాకింగ్ విషయం ఏమిటంటే, శాస్త్రి గారి దేహాన్ని ఇండియాకు తీసుకువచ్చాక శాస్త్రి గారి ఫ్యామిలీ మొత్తం పోస్ట్ మార్టం చేయాలని డిమాండ్ చేసినా కూడా మన ఇండియన్ అఫీషియల్స్ ఆ బాడీకి పోస్ట్ మార్టం చేయరు. అండ్ శాస్త్రి గారి మరణంపై అనేక అనుమానాలు ఉన్నాయి కాబట్టి దానిపైన వెంటనే ఇన్వెస్టిగేషన్ చేయాలి. కానీ ఆ ఇన్వెస్టిగేషన్ని కూడా మన ఇండియన్ అఫీషియల్స్ చేయరు. దాదాపు శాస్త్రి గారు మరణించిన 10 సంవత్సరాల తర్వాత, అంటే 1977లో ఈ మొత్తం విషయం పైన ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఒక టీంని ఏర్పాటు చేస్తారు. అదే రాజ్ నారాయణ్ కమిటీ. అయితే శాస్త్రి గారు మరణించినప్పుడు అక్కడ ఉన్న మేజర్ సాక్షులు ఇద్దరు. ఒకరు హెల్పర్ రామ్నాథ్ అండ్ రెండవ వ్యక్తి డాక్టర్ చుగ్. ఈ రామ్నాథ్ శాస్త్రి గారికి చివరిసారిగా ఆహారం ఇచ్చారు అండ్ చివరిసారిగా ట్రీట్మెంట్ చేసింది ఈ డాక్టర్ చుగ్. అయితే ఇక్కడ షాకింగ్ విషయం ఏమిటంటే, ఈ రామ్నాథ్ అండ్ డాక్టర్ చుగ్ ఈ ఇన్వెస్టిగేషన్లో తమకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్పడానికి వెళ్తుంటే వీళ్ళకు మధ్యలో యాక్సిడెంట్ జరుగుతుంది. ఈ యాక్సిడెంట్లో డాక్టర్ అక్కడే చనిపోతాడు. కానీ రామ్నాథ్ పైన 2 సార్లు యాక్సిడెంట్ జరుగుతుంది. మొదటి యాక్సిడెంట్లో అతను బతికిపోతాడు, కానీ రెండవ యాక్సిడెంట్లో అతను చనిపోతాడు. ఒకసారి మీరే ఆలోచించండి, శాస్త్రి గారి మరణానికి ఇద్దరే విట్నెస్లుగా ఉన్నారు. ఆ ఇద్దరు యాక్సిడెంట్లో చనిపోవడం ఏంటి? చనిపోయారా, ఎవరైనా వీళ్ళని కావాలని చంపేశారా? ఏదేమైనప్పటికీ అప్పటి నుంచి సాక్షులు లేరు కాబట్టి ఆ కేసు నిలవదు. దానిపై ఎటువంటి ఇన్వెస్టిగేషన్ జరగలేదు. అయితే శాస్త్రి గారి మరణం చాలా అనుమానాస్పదంగా ఉండడంతో ఈయన మరణానికి సంబంధించిన అనేక కన్స్పిరసీ థియరీస్ వచ్చాయి. అందరికీ కన్ఫర్మ్ అయిన విషయం ఏమిటంటే, శాస్త్రి గారిది ఖచ్చితంగా సాధారణ మరణం కాదు, అతనికి ఎవరో విషమిచ్చి చంపారు అని. కానీ చంపింది ఎవరు అనేది క్లారిటీ లేదు. అయితే మన దేశంలోని కొంతమంది నిపుణుల ప్రకారం శాస్త్రి గారి మరణం వెనకాల నలుగురి హస్తం ఉండే అవకాశం ఉంది. అందులో మొదటిది పాకిస్తాన్, అండ్ రెండవది సోవియట్ యూనియన్ సీక్రెట్ ఏజెన్సీ అయిన KGB, అండ్ మూడవది అమెరికాకు చెందిన CIA, అండ్ నాలుగవది మన ఇండియన్ పొలిటీషియన్ అయిన ఇందిరాగాంధీ గారు. కొంతమంది ప్రకారం పాకిస్తాన్ వాళ్ళే శాస్త్రి గారు తినే ఆహారంలో విషం కలిపారు. కానీ అది నిజం కాకపోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ పాకిస్తానీ వాళ్ళకి ఇండియన్ ఆర్మీ ఎక్కడ వాళ్ళ దేశం మొత్తాన్ని ఆక్యుపై చేస్తుందేమో అనే భయం ఉంది. అందుకే వాళ్ళు ఆల్రెడీ సోవియట్ యూనియన్ లీడర్స్కి ఎలాగైనా సరే ఈ పీస్ అగ్రిమెంట్ జరిగేలా చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. దాంతో వాళ్ళు వాళ్ళ దేశం మొత్తాన్ని మళ్ళీ కాపాడుకోవచ్చు అని. అలాంటి వాళ్ళకి ఒకవేళ శాస్త్రి గారిని వాళ్ళు ఏమైనా చేస్తే వాళ్ళ దేశం ఉండదు అని బాగా తెలుసు. కాబట్టి పాకిస్తానీ వాళ్ళు ఇలా చేసి ఉండరు. ఇక రెండవ కారణం USSRకి చెందిన సీక్రెట్ ఏజెన్సీ KGB. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికాకి సోవియట్ యూనియన్కి మధ్య ప్రపంచ లీడర్ ఎవరు అనే విషయంలో గట్టి పోటీ నడుస్తుంది. ఆ సమయంలోనే ఈ సోవియట్ యూనియన్ ఏషియాలో ఉన్న తన ఇన్ఫ్లుయెన్స్ని షోకేస్ చేయడానికి పాకిస్తాన్ అండ్ ఇండియా మధ్య పీస్ అగ్రిమెంట్ చేసేందుకు రెడీ అయింది. అలాంటి సమయంలో KGB మన శాస్త్రి గారిని చంపి ఉంటే ఆ దేశం పైన ప్రపంచానికి ఉన్న నమ్మకం పోయేది. ఈవెన్ KGBలోని కొంతమంది అఫీషియల్స్ కూడా శాస్త్రి గారి మరణం వెనకాల మేము లేము అని క్లియర్గా చెప్పారు.
ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే సోవియట్ యూనియన్ శాస్త్రి గారి మరణం గురించి ఇండియా ఇన్వెస్టిగేట్ చేస్తే మేము వారికి పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు. నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను శాస్త్రి గారి బాడీ నుంచి బ్లడ్ వస్తుంది అని. అయితే శాస్త్రి గారి మెడ దగ్గర అలాగే ఛాతీ భాగంలో బాడీని కోసి కొంత శాంపిల్ని అక్కడి డాక్టర్లు తీసుకున్నారు. ఎందుకంటే శాస్త్రి గారి మరణం వారికి కూడా అనుమానాస్పదంగా అనిపించింది. ఒకవేళ ఇండియన్ గవర్నమెంట్ ఇన్వెస్టిగేట్ చేస్తే వాళ్ళకు సహాయం చేద్దామని రష్యన్ డాక్టర్లు ముందుగానే శాంపిల్స్ తీసుకున్నారు. కానీ మన దేశం నుంచి ఎటువంటి ఇన్వెస్టిగేషన్ జరగకపోయేసరికి అది అలాగే ఉండిపోయింది. ఇక మూడవ కారణం అమెరికన్ సీక్రెట్ ఏజెన్సీ CIA. ఈ CIA ఆపరేషన్ డైరెక్టర్ రాబర్ట్ క్రౌలీ ఓపెన్గా తన బుక్లో ఇండియన్ సెకండ్ ప్రైమ్ మినిస్టర్ లాల్ బహదూర్ శాస్త్రి గారిని చంపింది మేమే అని ఒప్పుకున్నాడు. అంతేకాదు శాస్త్రి గారి మరణం తర్వాత కేవలం 13 రోజుల్లోనే ఫాదర్ ఆఫ్ అటామిక్ ప్రోగ్రామ్గా చెప్పబడే డాక్టర్ హోమీ బాబాని కూడా CIAనే చంపింది అని చెప్పారు. అమెరికా ఇలా చేయడానికి వాళ్ళకు 2 కారణాలున్నాయి. ఒకటి, శాస్త్రి గారి హయాంలో ఇండియా ఒక న్యూక్లియర్ పవర్గా అవతరించబోతుంది. మనం మొట్టమొదటిసారిగా 1998లో అణు ఆయుధాలని టెస్ట్ చేశాం. కానీ శాస్త్రి గారు జీవించి ఉంటే ఈ టెస్ట్ అంతకన్నా ముందే జరిగేది. ఇతర దేశాలు మనతో భయపడాలి, మనతో యుద్ధానికి రావాలంటే ఆలోచించాలి అంటే ఖచ్చితంగా మన దగ్గర కూడా అణు ఆయుధాలు ఉండాలని శాస్త్రి గారు ముందే గమనించి మన సైంటిస్టులకు దానిపైన రీసెర్చ్ చేసేందుకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు. ఒకవేళ ఇండియా శాస్త్రి గారి హయాంలోనే న్యూక్లియర్ పవర్ కంట్రీగా మారితే అది అమెరికాకి ప్రాబ్లం. ఎందుకంటే అప్పుడు మనం అమెరికా మాటల్ని వినం. పైగా ఆ సమయంలో మనం సోవియట్ యూనియన్కి మిత్రదేశంగా ఉన్నాం. కాబట్టి మన ఇండియా న్యూక్లియర్ పవర్ కంట్రీగా మారితే అటు రష్యా బలపడుతుంది, మనం పాకిస్తాన్ కంటే అత్యంత పవర్ఫుల్గా మారిపోతాం. అలాంటప్పుడు అమెరికా అటు పాకిస్తాన్ని ఇటు మనల్ని కంట్రోల్ చేయలేదు. అందుకే ఈ అమెరికన్ ఏజెన్సీ శాస్త్రి గారి మరణంలో ఇన్వాల్వ్ అయి ఉండవచ్చు. మీరు చెప్తే నమ్మరు, అప్పట్లో మన దేశ న్యూక్లియర్ ప్రోగ్రాంలో పనిచేసే 11 మంది టాప్ సైంటిస్టులు అనుమానాస్పదంగా మరణించారు. దీని వెనకాల కూడా అమెరికన్ సీక్రెట్ ఏజెన్సీ CIA ఉండవచ్చు. ఎందుకంటే ఈ అమెరికా ఏ దేశం కూడా వాళ్ళకంటే ఎక్కువ డెవలప్ కాకూడదు, వాళ్ళకంటే పవర్ఫుల్ కాకూడదని ఎప్పుడూ అనుకుంటూనే ఉంటుంది. దానికోసం వాళ్ళు ఎక్కడి దాగైనా వెళ్తారు. ఈ అమెరికన్ సీక్రెట్ ఏజెన్సీ మన ఇండియాలోని టెక్నాలజికల్ డెవలప్మెంట్ని ఆపడానికి మన ఎంతమంది సైంటిస్టులను చంపింది, ఏ విధంగా చంపిందనే విషయాలు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను త్వరలోనే మన యూట్యూబ్లో ఒక వీడియో తీయబోతున్నాను. ఆ వీడియో చూశాక అమెరికా అసలు రూపం మీకు క్లియర్గా అర్థమవుతుంది. అమెరికన్ సీక్రెట్ ఏజెన్సీ CIAకు చెందిన ఒక ఆఫీసరే ఇది చేసింది మేమే అని చెప్తున్నా మన దేశం నుంచి ఎటువంటి రియాక్షన్ లేదు. ఈవెన్ అప్పుడు మన దేశ ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీ గారు కూడా చాలా కామ్గా కూర్చున్నారు. ఇక చివరి రీజన్ ఈ ఇందిరాగాంధీ గారు. ఎందుకంటే శాస్త్రి గారు జీవించి ఉంటే ఇందిరాగాంధీ ఎప్పుడు కూడా ప్రైమ్ మినిస్టర్ అయ్యేవారు కాదు. శాస్త్రి గారు అతి తక్కువ సమయంలోనే దేశంలో చాలా మార్పులు తీసుకువచ్చారు. గ్రీన్ రెవల్యూషన్, వైట్ రెవల్యూషన్, న్యూక్లియర్ పవర్ పైన పనిచేయడం, శాస్త్రి గారు తీసుకున్న ఈ డిసిషన్స్ని అప్పటి అపోజిషన్ పార్టీలు కూడా సపోర్ట్ చేసేవి. సోవియట్ యూనియన్లో శాస్త్రి గారు మరణించారు. అతని బాడీకి అక్కడ పోస్ట్ మార్టం చేయలేదు. ఇండియాకు తీసుకువచ్చారు. ఇక్కడ కూడా అతని బాడీని పోస్ట్ మార్టం జరగనివ్వలేదు. నేను ఈ విషయం మళ్ళీ ఎందుకు రిపీట్ చేస్తున్నాను అంటే తాష్కంద్లో రష్యన్ డాక్టర్లు శాస్త్రి గారి బాడీని పోస్ట్ మార్టం చేయాలని సజెస్ట్ చేశారు. కానీ అప్పటి మన ఇండియన్ అంబాసిడర్ TN కౌల్ దానికి నో చెప్పారు. చలో రష్యాలో పోస్ట్ మార్టం ఎందుకు అనుకుందాం. కానీ ఇండియాకు తీసుకొచ్చిన తర్వాత ఈవెన్ శాస్త్రి గారి ఫ్యామిలీ పోస్ట్ మార్టం చేయాలని డిమాండ్ చేస్తున్నా కూడా మన దేశంలో కూడా చేయలేదు. చలో ప్రధానమంత్రి గారి బాడీని ఎందుకు పోస్ట్ మార్టం చేయాలి అనుకుందాం. కానీ మన దేశ ప్రధానమంత్రి వేరే దేశంలో మరణిస్తే ఆ మరణం పైన ఎందుకు వెంటనే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయలేదు? 10 సంవత్సరాల తర్వాత ఈ విషయం పైన ఎంక్వైరీ స్టార్ట్ చేస్తే కీ విట్నెస్లైన రామ్నాథ్ అండ్ డాక్టర్ చుగ్లు ఎందుకు సడన్గా యాక్సిడెంట్లో మరణించారు? అలాగే శాస్త్రి గారి మరణంలో ప్రధాన నిందితుడైన అంబాసిడర్ TN కౌల్ ఇందిరాగాంధీ గారి కోర్ సపోర్టర్. ఇతనికి ఇందిరాగాంధీ ఆమె ప్రైమ్ మినిస్టర్ అయిన వెంటనే ఫారెన్ సెక్రటరీ ఆఫ్ ఇండియాగా ప్రమోషన్ ఇచ్చింది. అలాగే ఆ రోజు శాస్త్రి గారికి వంట చేసిన మొహమ్మద్ జాన్ని రష్యన్ ఏజెన్సీలు అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేస్తే తెలిసిన విషయం ఏమిటంటే ఈ మొహమ్మద్ జాన్ని మన రాష్ట్రపతి భవన్లోని కొంతమంది అఫీషియల్స్ సడన్గా శాస్త్రి గారి కోసం కుక్గా నియమించారు. ఈ విషయాలన్నిటినీ మనం జస్ట్ కోఇన్సిడెంట్ అనుకోవాలా, లేదా నిజంగానే శాస్త్రి గారి మరణం వెనకాల ఇందిరాగాంధీ గారి మాస్టర్ ప్లాన్ ఉందా?
దీనిపైన మనకు ఎటువంటి క్లారిటీ లేదు, ఎందుకంటే ఆ విషయం పైన ఇన్వెస్టిగేషనే జరగలేదు. ఇక శాస్త్రి గారు ఇండియాకు వచ్చి భారతీయులతో పంచుకుందాం అనుకున్న గుడ్ న్యూస్ ఏమిటంటే, మీరు ఒకసారి ఈ ఫోటోని క్లియర్గా గమనించండి. అద్దాలు వేసుకొని వెనకాల నిలబడ్డ ఈ వ్యక్తి ముఖం మీకు ఎలా అనిపిస్తుంది? యూకే ఫోరెన్సిక్ రిపోర్ట్ ప్రకారం ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి సుభాష్ చంద్రబోస్. ఆ రోజు శాస్త్రి గారు ఫోన్లో ఇండియాకు వచ్చి నేను మన భారతీయులతో ఒక వెరీ గుడ్ న్యూస్ని పంచుకోబోతున్నానని చెప్పారు. బహుశా ఆ గుడ్ న్యూస్ సుభాష్ చంద్రబోస్ గారు ఇంకా బతికే ఉన్నారు అని చెప్పడం కావచ్చు. మొత్తంగా ఇవి శాస్త్రి గారి మరణం వెనకాల ఉన్న కొన్ని అన్సాల్వ్డ్ మిస్టరీస్. నా ప్రకారం అయితే శాస్త్రి గారి మరణం వెనకాల ఉంటే అమెరికన్ సీక్రెట్ ఏజెన్సీ CIA ఉండాలి, లేదా తప్పకుండా ఇందిరాగాంధీ గారైనా ఉండాలి. ఎందుకంటే అప్పట్లో శాస్త్రి గారు మన దేశాన్ని మారుస్తున్న తీరు చూస్తే ఆయన జీవించి ఉంటే గాంధీ ఫ్యామిలీకి రాజకీయాల్లో ప్లేసే ఉండేది కాదు. వాళ్ళ వల్ల ఇప్పటికీ కానప్పటికీ వాళ్ళు పదవులను పార్టీలను వదలట్లేదు. నా ప్రకారం అయితే ఈ కాంగ్రెస్ పార్టీ మంచి లీడర్స్ ఉన్న ఒక పొటెన్షియల్ పార్టీ, కానీ గాంధీ ఫ్యామిలీ కారణంగా ఈ పార్టీ అంతా భ్రష్టు పట్టిపోయింది. అవునా కదా? మీ ప్రకారం ఈ ఇద్దరిలో శాస్త్రి గారి మరణం వెనకాల ఎవరుండవచ్చు? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. ఇక నేను మిమ్మల్ని మొదట్లో అడిగిన ప్రశ్నకు సమాధానం విషయానికి వస్తే, శాస్త్రి గారి అసలు పేరేంటి? దీనికి రైట్ ఆన్సర్ నెంబర్ 2, లాల్ బహదూర్ శ్రీవాస్తవ. మీలో ఎంతమంది దీన్ని కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగారు? హానెస్ట్గా కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. మీరు కొట్టే లైక్స్కి కింద ఉన్న లైక్ బటన్ పగిలిపోవాలి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ, కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.